గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ విత్ శ్రీకాంత్. ఈ వీడియోలో మనం మా స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి అయినా డాల్డా అయినా వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డాల్డా అయితే యూస్ చేస్తారు. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్స్, క్యారెట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న అన్నీ మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో బగారా ఆకులు, బండ పువ్వు, లవంగాలు, కొంచెం పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మొత్తం అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాయి కదా, ఇప్పుడు ఎసరికి సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. ఈ ఎసరు మరిగేటప్పుడు ఒక లెమన్ అయితే పిండుకోవాలి. ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎసర్లో మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీని మీద లిడ్ పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి రైస్ని. మన బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాము. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదైతే ఆప్షనల్. చూసారు కదా మా స్టైల్లో బగారా రైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.